అమెరికాలో ఒక పిల్లికి లైసెన్స్ ఎందుకు ఇచ్చారు? 1983లో కేవలం 2 గంటల 45 నిమిషాల్లోనే ఒక ఇంటిని నిర్మించారు. వోక్స్ వ్యాగన్ అనేది ఒక కార్ల కంపెనీ అని అందరికీ తెలుసు. కానీ 43 సంవత్సరాలుగా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తుందని మీకు తెలుసా? ఇన్ని ముళ్ళు ఉన్న ఆ పండుని ఎలా మనం తినగలుగుతున్నాం? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. బట్టలు ఉతికే సబ్బు మనందరికీ తెలుసు, కానీ అది ఎలా తయారవుతుందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముందు పౌడర్ని రెడీ చేస్తారు. ఈ పౌడరు కంపెనీని బట్టి వేరుగా ఉంటుంది. దీన్ని సీక్రెట్గా ఉంచుతారు. కొన్నిసార్లు అయితే బట్టలు ఉతికే సర్ఫ్నే సబ్బుగా మార్చేస్తారు. సబ్బులాగా మార్చడానికి ఇలా ఒక మెషిన్ని ఉపయోగిస్తారు. బట్టలు ఉతికే సబ్బు కాబట్టి అన్ని సబ్బులు ఒకే డిజైన్లో ఉంటాయి. ఇలా ఒక కన్వేయర్ బెల్ట్ మీద ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. దాని తర్వాత ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్ముతారు. మన జాతీయ గీతం చాలా బాగుంటుంది. అందులోని లిరిక్స్ వింటుంటే మళ్ళీ మళ్ళీ పాడాలనిపిస్తుంది. కానీ అసలు లిరిక్సే లేని నేషనల్ యాంథమ్ని కలిగి ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకి లిరిక్స్ ఉండవు. కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే వాళ్ళ నేషనల్ యాంథమ్. ఆ దేశాలు ఏంటంటే స్పెయిన్, కొసావో, బోస్నియా, ఇంకా శాంట్ మ్యారినో. ఈ దేశాలకి వాళ్ళ నేషనల్ యాంథంలో లిరిక్స్ ఉండవు. కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. కాంతి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ వీడియోలో లైట్ని చాలా స్లో మోషన్లో క్యాప్చర్ చేశారు. ఎంత స్లో మోషన్లో అంటే 10 ట్రిలియన్ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో క్యాప్చర్ చేశారు. అందుకే ఈ లైట్ ఎలా ప్రయాణిస్తుందో మనం చూడగలుగుతున్నాం. అది ఆబ్జెక్ట్ని హిట్ చేయడం, అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవడం, ఈ మొత్తాన్ని స్లో మోషన్లో క్యాప్చర్ చేశారు. పైనాపిల్ తినటం వల్ల మన నాలుక కొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పైనాపిల్లో చిన్న చిన్న ముళ్ళుంటాయి. కానీ ఇదంతా ఫేక్. నిజమేంటంటే పైనాపిల్లో ఉండే యాసిడ్స్, మన లోపల ఉండే యాసిడ్స్ పరస్పరం రియాక్షన్ అయ్యి మన నోటి లోపల ఏదో కొట్టుకుపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. మీరెప్పుడైనా టోపీస్ గురించి తెలుసుకున్నారా? అంటే జుట్టు లేని వాళ్ళు జుట్టుని స్టిక్కర్ లాగా తల మీద అంటించుకుంటారు. ఇది విగ్గులాగే ఉంటుంది, కానీ విగ్గు కాదు. దీన్ని తల మీద అంటించుకొని చాలా సేపటి వరకు పెట్టుకోవచ్చు. ఇది అన్ని దేశాల్లో మనుషులు మాత్రమే పెట్టుకుంటారు. కానీ జపాన్లో మాత్రం కుక్కలకు కూడా పెడుతున్నారు. జపాన్లోని టోక్యోలో డాగ్స్ కోసం స్పెషల్గా తయారు చేసిన టోపీస్ ఉంటాయి. వాటిని ప్రజలు చాలా ఇష్టంగా కొని ఆ డాగ్స్కి అంటిస్తారు. మన మనుషుల్లో ఎవరైనా ఒక్క సంవత్సరం పాస్ పోయకుండా ఆపుకోగలరా? ఒక్క సంవత్సరం కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆపుకోలేరు. కానీ ఈ జీవి తన మూత్రాన్ని 8 నెలల వరకు ఆపుకోగలదు. అది హైబర్నేషన్ టైంలో ఆపుకోవడం కాదు, రోజువారీ నార్మల్ ఫంక్షన్స్ చేస్తూ దాని మూత్రాన్ని 8 నెలల వరకు ఆపుకోగలదు. లేజర్ గురించి మనందరికీ తెలుసు. దీంతో ఫన్నీగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ దీని ఫుల్ ఫామ్ తెలుసా? అవును, లేజర్ కూడా ఫుల్ ఫామ్ ఉంది. లేజర్ అనేది షార్ట్ కట్ పేరు. దీని ఫుల్ ఫామ్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. మనం ఆడుకునే లేజర్స్ చాలా తక్కువ పవర్ని కలిగి ఉంటాయి. అందుకే దాంట్లో రేడియేషన్, లైట్ యాంప్లిఫికేషన్ తక్కువగా ఉంటాయి. కానీ యాక్చువల్ లేజరు చాలా డేంజర్. మనం ఇంగ్లీష్ మూవీస్లో చూసే ఉంటాం. లేజరు దానికి అడ్డొచ్చిన దాన్ని ఎలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో, అలానే మన రియల్ లైఫ్లో యాక్చువల్ లేజర్ ఉంటే గనక అలానే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని యుద్ధాల్లో కానీ వార్ జోన్స్లో కానీ వాడరు. ఎందుకంటే యుద్ధాలకు కూడా రూల్స్ ఉంటాయి. మీరెప్పుడైనా ఆలోచించారా ఈ భూమి మీద కాసిన మొదటి పండు ఏంటో అని? ఈ రోజుల్లో చాలా రకాల పండ్లు దొరుకుతున్నాయి. సైంటిస్టుల ప్రకారం ఈ భూమి మీద పండిన మొదటి పండు అరటికాయ. అరటి పండు రకాలు చాలా ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫారెస్ట్లో మొదటిసారిగా అరటి పండుని కనుగొన్నారు. అంతేకాకుండా ఇవాల్టి రోజుల్లో కూడా అక్కడ చాలా రకాల అరటి పండ్లు దొరుకుతాయి. మనిషి 20,000 హెర్ట్స్కి మించిన శబ్దాన్ని వినలేడు. అంతేకాకుండా ఒక లిమిట్ కంటే తక్కువగా ఉన్న శబ్దాన్ని కూడా వినలేడు. కానీ ఈ ప్రపంచంలో ఇలాంటి మనిషిని ఎప్పుడైనా చూసారా? ఇతడు ఎంత చిన్నగా మాట్లాడతాడంటే అతని మాటలు అతనికి తప్ప మిగతా వారికి ఎవ్వరికీ వినపడు. అంత డీప్ లో వాయిస్లో మాట్లాడతాడు. ఇతని మాటలు మనం వినాలంటే రికార్డ్ చేసుకొని వినాల్సిందే. మనం నార్మల్గా ఇలానే తింటాం. కానీ ఒంటెలు 8 ప్యాటర్న్లో తింటాయి. అవి 8 నెంబర్ షేప్లో తింటాయి. మనం ఏదైనా తినేటప్పుడు దవడలు పైకి కిందకి కదిలిస్తాం. అలాగే మిగతా జంతువులు కూడా ఇలానే చేస్తాయి. కానీ ఒంటెలు వాటి దవడలు 8 షేప్లో తిప్పుతూ తింటాయి. ముందు వాటి దవడల్ని లెఫ్ట్ నుంచి రైట్కి, ఆ తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పుతూ తింటాయి. తినే ప్రతిసారి అవి ఇలానే తింటాయి. ఇవి మనలాంటి సాధారణ మనుషులకి తెలీదు. కానీ ఎవరైనా పైలట్ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి దీని గురించి చాలా బాగా తెలుస్తుంది.
ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఫిగర్ 8 ప్యాటర్న్ని ఉపయోగిస్తారు. అయితే ఒంటెలు ఇలా ఎందుకు తింటాయి అంటే తొందరగా అరుగుతుందని. ఇది చూడండి, ఇది ఈ పిల్లి యొక్క లైసెన్స్. ఇందులో దీని పంజా గుర్తులు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇది పిల్లి సీలింగ్ లైసెన్స్. అంటే ఈ పిల్లి ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్. 20th సెంచరీలో ఇది షిప్స్లో ట్రావెల్ చేసేది. ఆ షిప్స్లో ఉండే ఎలుకల్ని చంపి ప్రజలకి సహాయం చేసేది. దానితో వస్తువులు పాడవకుండా ఉండేవి. అందుకే ఈ పిల్లికి ప్రొటెక్ట్ చేయమని లైసెన్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా లైసెన్స్ మీద దీని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నో నెలలు పడుతుంది. అలాంటిది ఇక్కడ చూడండి, కేవలం 2 గంటల 45 నిమిషాల్లోనే పూర్తిగా ఒక ఇంటిని నిర్మించారు. దీన్ని కట్టడానికి ఎంతోమంది కలిసి ఒక్కసారిగా పనిచేశారు. వరల్డ్ రికార్డు కోసం ట్రై చేసి సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. 1983లో కట్టిన ఈ ఇల్లు కేవలం ఆకారం కోసం మాత్రమే కట్టలేదు. లోపల స్టేర్స్, ఫ్లోర్స్, విండోస్, ఒక ఇంట్లో ఏవైతే ఉంటాయో అన్నీ ఉండే విధంగానే కట్టారు. కాకపోతే ఆ ఇంట్లో ఫర్నిచర్ ఉండదు. చాలాసార్లు ఫేమస్ కంపెనీస్ వాటి యూజువల్ ప్రోడక్ట్స్ని వదిలి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ వింత ప్రోడక్ట్స్ని చూసి ఒక్కొక్కసారి నవ్వు కూడా వస్తుంది. వోక్స్ వ్యాగన్ మనందరికీ తెలుసు, ఇది ఫేమస్ కార్ కంపెనీ. కానీ ఇది కెచప్ మరియు సాస్లను కూడా అమ్ముతుంది. 43 సంవత్సరాలుగా ఈ బిజినెస్ని వోక్స్ వ్యాగన్ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం 7 మిలియన్ సాసెస్ని అమ్ముతుంది. అలాగే 5 మిలియన్ కార్స్ని కూడా అమ్ముతుంది. సో అయితే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.